పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన తీరుపై విశాఖ నుంచి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దగ్గర 1,12,000 ఒక కాన్ఫరెన్స్ జరిగిందనేది ఆయన రాహుల్ గాంధీ గారి తాలూకా అభియోగం. 80 లక్షలు అలాగే ఒక 100 కాన్ఫరెన్స్లుగా 50 కాన్ఫరెన్స్లుగా పెట్టించుకోను అనుకో, మిగతా సరిపోతాలే, మిగతా మాకు వచ్చేస్తే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చేయొచ్చు కదా. అది చేయడం వల్ల ఇలాగ వచ్చాయి. అది అంతేగాని ఇంత ఎందుకు వస్తాయి అంటుంది. 400 542కి ట్రై చేద్దాం అనుకుంటే అది వేరు. మాకు ఎలాగా మాకు 200 300 వచ్చేస్తాయి, ఒక 50 ఎందుకేమైందని ఒక చేయి కాపుకు పెట్టుకుంటే సరిపోద్దని వాటి మీద ప్రయోగం చేశారేటు, 100 మీద ప్రయోగం చేశారేటు. అది దాంట్లో ఇవి వచ్చింది. ఆయన ఎలా చెప్తాడు బీజేపీ ఆయన కాదు కదా. ఇది రాని రాని దాని అందం గురించి మాట్లాడుకుందాం. ఏమొచ్చింది జీవో ఏమొచ్చా, నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను అందరిలో వేగ్గా మాట్లాడి దాని ముందు జీవో ఇష్యూ చేయని, రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని కేటగిరీ ఉన్నాయి, ఒక కేటగిరీ బస్సు ఎన్ని కిలోమీటర్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్, అందులో ఏ కేటగిరీకి బస్సుల్లో ఈ మైళ్ళకి వచ్చి ఉచితంగా ఇస్తున్నారు. ముందు ఆ విషయాలు మనకు తెలిస్తే అప్పుడు మనం రెస్పాండ్ అయితే అన్ని కేటగిరీకి ఇచ్చామనుకో వచ్చా బాస్ నీలా మళ్ళీ అంటారా రామకృష్ణ, అదే నీ తొందరపాటు ఎక్కువ నీకు. నీలా నేను తొందరపడలేను. నేను జీవో ఇవ్వలేదు, నేను జీవో ఇవ్వలేదు. నేను